ఈరోజు కాన్సెప్ట్ జీవితం యొక్క ఉద్దేశం ఏంటి? ఎవరినైనా మనం మామూలుగా ఫిజికల్ లైఫ్లో ఉన్నప్పుడు మీ జీవితం యొక్క ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళ లైఫ్లో వాళ్ళకున్న గోల్స్ అన్ని చెప్తారు. నేను ఒక కాంట్రాక్టర్ అవ్వాలి, లేదంటే నేను ఒక మ్యారేజ్ చేసి మంచి ఫ్యామిలీని రన్ చేసుకోవాలి, నేను మంచి బిజినెస్ చేయాలి, అట్లాగే నేను ఒక అద్భుతమైన వ్యాపారవేత్తను కావాలి అని చెప్తారు. కానీ ఎవరు కూడా నేను ఒక అద్భుతమైన ఆధ్యాత్మికవేత్తను అవ్వాలని ఎవరు కోరుకోరు. అవునా కాదా? శ్రీహరి గారు, మీ జీవితం యొక్క ఉద్దేశం ఏంటో చెప్పండి. నేనే అడుగుతా, ఇద్దరు ముగ్గురు ఏం చెప్తారు చూద్దాం. ఏం సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, హ్యాపీ మార్నింగ్. ఇష్టం అంటే ఇప్పుడు ఇక మనకి గుడ్ మార్నింగ్ ప్రశాంతంగా ఉండాలి. మనం ఒక్క నిమిషం. గుడ్ ఇంకా మార్నింగ్ కాదు, ఎప్పుడు మనం హ్యాపీ మార్నింగ్ అనాలి. హ్యాపీ దెర్ ఈస్ నో మార్నింగ్, గుడ్, దెర్ ఈస్ శుభోదయం. నో బ్యాడ్. ఓన్లీ వన్ వర్డ్ శుభోదయం. ఇస్ దట్ ఈస్ హ్యాపీనెస్. అందరు ఓకే, చెప్పండి హ్యాపీ మార్నింగ్ అనాలి. ఇక నుంచి హ్యాపీ గుడ్ మార్నింగ్ మార్నింగ్. ఎత్తేసేయండి, హ్యాపీ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్. చెప్పు. ఏముంది, అన్ని బాగానే ఉంటాయి. ఉమ్, మీ జీవితం యొక్క ఉద్దేశం ఏంటో చెప్పాలి. ఉద్దేశం అంటే ప్రశాంతంగా జీవించటమే ఉమ్, ఉన్నంతకాలం. ఆ, ఉమ్, హ్యాపీగా ఉండాలి, ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి, అందరినీ బాగుండాలి, అందరూ ఉమ్, బాగుండాలి, మనం అందులో మనం ఉండాలి అనే కాన్సెప్ట్. ఉమ్, ఉమ్. ఇంకా మరి జీవిత లక్ష్యం అంటే ఎవరితో ఏమీ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా బతకటమే. ఎక్సలెంట్. ఉన్న 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 దాంట్లో తృప్తి పడతాం. ఉమ్, లేని దానికోసం ఆవేశపడతాలు ఇవన్నీ లేకుండా ఉమ్. ప్రశాంతంగా జీవించాలి. అంతేనా కదా? అంతే, 100%. మరి అది ఓకే, 50% వరకు బాగానే చెప్పారు, ఇంకా ఉంది. ఆ, ఇంకా సురేష్ గారు, 50%. మీ జీవితం యొక్క ఉద్దేశం ఏంటో చెప్పండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ మావయ్య. ఓకే. శ్రీహరి గారు మా మావయ్య గారు. జూమ్లో ఇవన్నీ చెప్పకూడదు కాబట్టి నేను చెప్పలా. సురేష్ గారు, సురేష్ గారు, మీ జీవితం యొక్క ఉద్దేశం ఏంటి? జీవితం యొక్క ఉద్దేశం అంటే ఒకరి ఉన్నంత వరకు మంచిగా ఉండాలి, నలుగురికి సేవలో ఉండాలి సార్. ఉమ్, ఇంకా అవునండి సార్. సార్ ఇంకా ఏం చెప్పాలంటే నేను ఏంటిదనే తెలుసుకునే దానిలో ఉన్నా సార్ ప్రజెంట్. ఓకే. ఓకే సార్, ఓకే. సో అంటే ఇప్పుడు మనం సడన్ గా మీ జీవితం యొక్క ఉద్దేశం ఏంటంటే మనకు ఆ టైంలో వచ్చే ఎక్కువ ఫిజికల్ లైఫ్ గురించి, మెటీరియలిస్టిక్ లైఫ్ గురించే ఉంటాయి. అవన్నీ ఉండాలి, ఉండకూడదని కాదు. సో మనిషి జీవితం రెండు రకాలుగా ఉంది. ఒక రూపాయి బిళ్ళకు బొమ్మ, బొరుసు ఎలా ఉంటుందో మానవ జీవితం కూడా రెండు రకాలు ఉంటాయి. ఒకటి ప్రాపంచిక జీవితం, రెండోది ఆధ్యాత్మిక జీవితం. ఆధ్యాత్మికత లేనిది జీవితం అంతా శూన్యం. ఏంటయ్యా ఆధ్యాత్మికత అంటే, మనం ఎన్నో జన్మల్లో ఎన్నో రకాలుగా ఈ ఆధ్యాత్మికను మనం అనుసరిస్తూ వచ్చాం. కర్మయుగంలో ఉన్నప్పుడు సేవ చేశాము. చాలామంది మన సొసైటీలో చూస్తూ ఉంటాం. పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసి ఆ సేవలోనే భగవంతుడు ఉన్నాడని అనుకుంటూ వాళ్ళు ఆ కర్మ మార్గంలో ఉంటారు. ఈ బ్లడ్ క్యాంప్స్ కావచ్చు, ఇట్లాగే అన్నదానాలు కావచ్చు, ఇట్లాగే 10 మందికి ఉచితంగా ఈ బట్టలు పంపిణీ, ఇలా వాళ్ళ యొక్క జ్ఞాన పరిధిలో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. దాన్ని కర్మయోగం అంటాం. అంటే కర్మ చేస్తూ ఆ కర్మ ద్వారా భగవంతుడు ఉన్నాడనే ఒక ఒక ఆ, ఒక స్టేజ్. తర్వాత భక్తి యుగం. నిరంతరం రోజుకి 24 గంటలు ఉంటే చాలా మంది ఉంటారు. 7-8 గంటలు ఆ భక్తి మార్గంలోనే ఉంటారు. ప్రతిరోజు అనునిత్యం పూజలు చేయటం, పారాయణాలు చేయటం, అట్లాగే అష్టోత్తరాలు చదవటం, ఇలా చేస్తూ చేస్తూ ఇలా భక్తి యుగంలో మన జీవితాన్ని కొన్ని జన్మల పాటు గడుపుకుంటూ వచ్చాం. మరి ఎప్పుడైతే ఈ ధ్యాన మార్గంలోకి రావాలంటే ఇక్కడే వీరబ్రహ్మేంద్ర స్వామి ఏం చెప్పారంటే, భక్తులైన వారు పరిపక్వ బుద్ధిచే ధ్యానమందు ఆత్మనుంది, ఆత్మనందు శాశ్వతానందం అబ్బగలదు, కాళికాంబ హంస కాళికాంబ అన్నాడు. భక్తులైన వారు ఎన్నో జన్మల్లో భక్తులుగా ఉండి
ఒకానొక జన్మలో పరిపక్వ బుద్ధిచే ఈ ధ్యానం అనే పదాన్ని మనం అందుకొని చెవు ద్వారా ధ్యాన సాధన చేస్తూ అక్కడ మనం ఆత్మానందాన్ని పొందగలుగుతాము. ఆత్మ యొక్క తత్వాన్ని తెలిసినప్పుడే ఆనందం, అదే బ్రహ్మానందం. బ్రహ్మానందం అంటే సినిమాలో బ్రహ్మానందం కాదు, నిరంతర ఆనంద స్థితిలో ఉంటాం. నిరంతరం ఆనంద స్థితిలో ఉండటమే బ్రహ్మానందం. ఆ నిరంతరం ఆనంద స్థితి ఎలా కలిగిద్దంటే, నేను శరీరాన్ని కాదు, నేను అద్భుతమైన ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకున్నప్పుడే మనకి ఆ ఆ యొక్క ఆనందం అనేది కలుగుతుంది. సో ఇక్కడ మనకి టోటల్ లైఫ్ ఎసెన్స్ రెండు పార్ట్లుగా ఉంది. ఒకటి భౌతిక జీవితము, రెండు ఆధ్యాత్మిక జీవితం. ఒకప్పుడు ధ్యానం అంటే ఒక రకమైన ఇదేదో ఎప్పుడో ఓల్డ్ ఏజ్ అయ్యాక చేసేది, చివరి దశలో చేసేది అని అంటూ ఉండేవాళ్ళు. ఒక అపోహ ఉండేది. అది ఏమాత్రం సరికాదు అని మనకి గౌతమ్ బుద్ధుడు చెప్పాడు. బుద్ధుడు కూడా సమాజంలో ఎన్నో రకాల ధ్యాన పద్ధతులు కనిపెట్టాడు. ఒక రాజుగా తను ఉండి మరి ఒక చనిపోయిన వ్యక్తిని చూశాడు, ఒక ఏడ్చే వ్యక్తిని చూశాడు. ఎందుకు వీళ్ళిద్దరి మధ్య అందరిలో ఇంత తారతమ్యాలు ఉన్నాయని ఒక దానికి లోనైపోయి అతను అసలు ఏంటి ఈ జీవితం అని తెలుసుకోవడానికి ఆయనకు రాజ్యాన్ని వదిలేసి వచ్చినప్పుడు ఆయన ఎన్నో కనిపెట్టాడు, ఎంతో జ్ఞానాన్ని పొందాడు, గత జన్మలన్నీ చూసుకున్నాడు. ఈ ఆనాపానసతి ద్వారా బుద్ధోదయం ద్వారా జ్ఞానోదయం పొంది నిర్వాణం స్థితికి వెళ్ళారు. కానీ ఆయన సమాజంలోకి కూడా వచ్చి ఏం చెప్పాడు, మీరు ఏది వదిలిపెట్టద్దు, రెండు సమానంగా ఉండాలి. మధ్య మార్గం ఏమన్నారు, మధ్య మార్గం. ప్రాపంచిక జీవితం ప్లస్ ఆధ్యాత్మిక జీవితం ఈక్వల్ పరిపూర్ణ జీవితం. ప్రాపంచిక జీవితము ప్లస్ ఆధ్యాత్మిక జీవితము ఈక్వల్ టు పరిపూర్ణ జీవితం అన్నాడు. అంటే మనం ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటామో తద్వారా మన భౌతిక జీవితం సులువు అయిపోద్ది. నీలో ఆధ్యాత్మికత లేదు, ఆధ్యాత్మిక లేనప్పుడు నీ జీవితం అంతా అస్తవ్యస్తంగా ఉంటుంది. ఈరోజు మనం ఈ సెషన్లో మనం జాయిన్ అయ్యాక ఎన్నో తెలుసుకుంటున్నాం, కొత్త విషయాలు. ఎలా తినాలో తెలుసుకుంటున్నాం, ఎలా మాట్లాడాలో తెలుసుకున్నాం, ఎలా ఆలోచించాలో తెలుసుకున్నాం, ఎదుటోళ్ళని ఎలా ప్రవర్తించాలో తెలుసుకున్నాం, ప్రేమ అంటే ఏంటో తెలుసుకున్నాం, ఆధ్యాత్మికత అంటే ఏంటో తెలుసుకున్నాం. అవునా కదా? ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా మనకేమవుతుంది, లైఫ్ మనలోటువంటి దుఃఖం పోతుంది, మనలోటువంటి బాధ పోతుంది, తద్వారా లైఫ్ ఈజీ అయిపోతుంది. చూడండి, ధ్యానంలో రాకముందు ఒక చిన్న విషయాన్ని పదే పదే ఆలోచించేవాళ్ళు. మన పుట్టుకతో సహా కొన్ని గుణాలు ఉంటాయి, తర్వాత సమాజం దృష్ట్యా కొన్ని గుణాలు అలవాట్లు వస్తాయి, మనం నివసించే పరిసరాలను బట్టి మనకు కొన్ని గుణాలు అలవాట్లు వస్తాయి, మనం ఇంట్లో ఉండే ఫ్యామిలీ కల్చర్ని బట్టి మనకు కొన్ని అలవాట్లు వస్తాయి. సో వీటిలో సరికాని అలవాట్లు ఉంటాయి, సరి అయినవి ఉంటాయి, రెండూ ఉంటాయి. ఈ సరికానివి పోయి సరైన మార్గంలోకి రావాలంటే మనకి ఒక ధ్యానమే శరణం. ధ్యానం శరణం, ధ్యానం శరణం, ఇంక వేరే ఏం లేదు. అందుకనే బుద్ధుడు బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధ్యానం శరణం గచ్చామి అన్నాడు. అందరు ఒకసారి చెప్పండి, బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధ్యానం శరణం గచ్చామి. అంటే మన జీవితంలో మనం ఏది పొందాలన్నా మనకి ధ్యానం తప్ప వేరే మార్గం లేదు. మిగతావి ఉన్నాయి, చేయొచ్చు, కానీ మిగతావి చేస్తావు నీలో బాధ పోదు. ఇప్పుడు నేను భక్తి మార్గంలో ఉన్నప్పుడు నేను బాబా భక్తుడిని. ఆయన టెంపుల్కి వెళ్లకుండా ఆ రోజు నేను ఏ పని స్టార్ట్ చేసి ఉండదు, అంత భక్తుడిని నేను సాయిబాబాకి. నేను భాష్యం స్కూల్లో చేసేటప్పుడు దాదాపు గుంటూరులో 5 సంవత్సరాలు చేశా, బెంగళూరులో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా 11 సంవత్సరాలు చేశా, ఆర్ఐగా ఒక 3 సంవత్సరాలు చేశా. నా ఈ జీవితంలో టోటల్ నా ప్రయాణంలో ధ్యానంలో రాకముందు నేను బాబా గుడికి వెళ్ళి ఆయన మొహం చూడకుండా నేను ఒక పని స్టార్ట్ చేశాను కాదు, అది ఏదైనా కానీ. అప్పుడు నాకు అనిపించేది ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆనందంగా ఉండేది, మళ్ళీ నా పనిలో ఉన్నప్పుడు ఎక్కడన్నా బాధ వస్తే తట్టుకునేవాడిని కాదు. మరి ఎందుకు ఈ వేరియేషన్? భగవంతుడు ఉన్నాడు కదా, నేను రోజు ఆయన దగ్గరికి వెళ్తున్నా కదా, మరి నాకెందుకు ఆ బాధ దుఃఖం? ప్రతి ఒక్కరికి ఏదో అనునిత్యం మన జీవన విధానంలో ఏదో ఒక సిచ్యువేషన్ మనం బాధపడుతూనే ఉంటాం. మరి ఇప్పుడు బాధపడతలేదంటే బాధ ఉంటుంది, కానీ దాని జ్ఞానం ద్వారా మనం ఎలా మార్చుకోవాలో తెలుసుకున్నాం. అప్పుడేమో బాబా దగ్గరికి వెళ్ళి అన్ని కోరికలు కోరుకునే వాళ్ళం. ఈరోజు ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని ఆచరిస్తూ ఉన్నాం. ఆయన ఏం చెప్తాడు, భక్తుల ఎవరి యందు నా దృష్టి కలదో వారి యందు నా కటాక్షం కలదు అన్నాడు బాబా. దృష్టి పెడతాం అంటే ఏంటి? మనం బయట చెడు కర్మలు చేసి వెళ్ళి, బాబా నేను నీ దగ్గరకు వచ్చాను, మంచి టెంకాయ తెచ్చాను, అద్భుతమైన పూలు తెచ్చాను,
బాబాకి మనం ఇచ్చేది ఏంటండి? ఆయనే మనకిస్తాడు సరైన మార్గంలో ఉంటే. సరే, మనం అక్కడికి వెళ్తాం, ఏం కోరుకుంటాం? మనం ఎప్పుడు కూడా నాయన నీ దగ్గర ఉన్న జ్ఞానాన్ని నాకు ప్రసాదించమని ఏనాడు కోరుకోం. 1 కోటి రూపాయలు సంపాదించానని ఇంకో 2 కోట్లు ఇవ్వు, ఇంకో 3 కోట్లు ఇవ్వు, 4 బిల్డింగ్లు కట్టి ఇంకా. సో ఇలా మన కోరికలన్నీ కూడా వాళ్ళ ముందు వెళ్ళి చెప్తూ ఉంటే వాళ్ళు అనుకుంటారంట, ఈ మానవుడికి ఎన్ని ఇచ్చినా కూడా తృప్తి పడతలేదే. నా దగ్గర ఉన్న జ్ఞానాన్ని, ఈ జ్ఞానం ద్వారా వాళ్ళ జీవితాన్ని ఎలా జీవించాలనే విధానాన్ని తెలుసుకున్న జ్ఞానం ఎవరు అడగట్లేదని బాధపడతారంట. బాబా సచ్చరిత్ర బుక్ కనుక చదివితే ప్రతిదీ అద్భుతమైన జ్ఞానమైంది. అయితే ధ్యానంలో రాకముందు దాని విధానం అర్థం చేసుకునే విధానం వేరుగా ఉంటుంది, సాధనలోకి వచ్చాక దాని విధానం వేరుగా ఉంటుంది. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 2 జీవితాలు ఉన్నాయి. ఒకటి ఆధ్యాత్మిక జీవితము, భౌతిక జీవితము. ది ఫిజికల్ హెల్త్ ఈజ్ ఫ్రూట్, ది స్పిరిచువల్ ఇంటిగ్రిటీ ఈజ్ రూట్ అన్నాడు ఒక మహానుభావుడు. అంటే నీకు ది ఫిజికల్ హెల్త్ ఈజ్ ఫ్రూట్, నీకు భౌతికంగా ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా అది ఒక ఫ్రూట్ అనుకోండి. ఫ్రూట్ అనేది ఆరోగ్యం, ఆనందం అనుకోండి. రూట్ అనేది ఆధ్యాత్మికత. నీకు రూట్ లేకపోతే మొక్క వస్తుందా? రాదు. మొక్క లేకపోతే పండు వస్తుందా? రాదు. కాబట్టి ఈ రూట్స్ని పట్టుకోవాలి. ఆ రూట్స్ ఏంటంటే స్పిరిచువాలిటీ. ఏంటయ్యా స్పిరిచువాలిటీ అంటే నిన్ను నువ్వు తెలుసుకోవటం, నిన్ను నువ్వు తెలుసుకోవటం. సో అందుకని ఈరోజు మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చేట మనందరి కర్తవ్యం, మన లైఫ్ ఇవన్నీ ఉంటాయి. నేను అద్భుతంగా జీవించాలి, అందరిని బాగా చూసుకోవాలి, ఇవన్నీ ఉండాలి కూడా. వీటిలో మనం ఏదైతే అనుకుంటున్నామో వీటిలో క్వాలిటీ పెరగాలంటే మనం ఖచ్చితంగా ఆధ్యాత్మికతను ప్రతిరోజు మన జీవితంలోకి తెచ్చుకోవాలి. సమయం ఉన్నప్పుడల్లా సాధన కేటాయించాలి, సమయం ఉన్నప్పుడల్లా మౌనంగా ఉండాలి, అనవసరం ఒక మాట మాట్లాడొద్దు, అనవసరమైన తిండి ఒక్కటి కూడా తినొద్దు. ఎప్పుడైతే ఇవన్నీ చేసుకుంటూ ఉంటామో ఈ భౌతిక జీవితం కూడా చాలా సరళం అయిపోద్ది. భగవాన్ రమణ మహర్షి ఏం చేశాడని తన జీవితం అంతా కొన్ని లక్షల మంది ఆయన ముందు వెళ్ళిపోయి కూర్చునేవాళ్ళు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టులు అవ్వచ్చు, పిఎంలు కావచ్చు, అందరూ రమణ మహర్షి దగ్గరికి వెళ్ళారు. రమణ మహర్షి ఏం మాట్లాడేవాళ్ళు కాదు, ఒకటే చెప్పాడు పలక మీద రాసి, నిన్ను నువ్వు తెలుసుకో. అట్లాగే ఇక్కడ మాకు ఆంధ్రాలో ఒక మౌనస్వామి ఉన్నారు, ఆయన కూడా రమణ మహర్షి ఫాలో అయ్యారు. మనకి రాజమండ్రి వెళ్ళే రూట్లో దొరుకుతారు, నేను అప్పుడప్పుడు వెళ్తూ ఉంటా. ఆయన కూడా అంతే, ఉచితంగా రండి, వివేకవంతులై వెళ్ళండి, ₹1 ఛార్జ్ చేయరు. ఆశ్రమం ఉంటుంది, ఎప్పుడు మౌనంలో ఉంటారు. తణుకు దగ్గర వేల్పూర్ అని మౌనస్వామి. తన 5 సంవత్సరాల వయసులో వాళ్ళ నాన్నగారు అరక దున్నుతుంటే నిన్ను నువ్వు తెలుసుకొని బుక్ కనపడింది. ఆ బుక్ రమణ మహర్షి బుక్. అది అరక దున్నేటప్పుడు ఆ బుక్ కనపడితే ఆ బుక్ చదివి అంతే మౌనంలో ఉన్నారు. ఈ రోజుకి మౌనంలో ఉంటారు, ఒక్క మాట లేదు. ఏదైనా ఉంటే పలక మీద రాసి చూపెడతారు. ఎందుకు అంత మరి 5 సంవత్సరాల వయసులో ఆయన అలా అది గత జన్మల్లో ఉంది ఆయనకి. ఎన్నో జన్మలో సాధన చేస్తే కానీ అలా ఉండలేదు. చక్కగా ఎప్పుడైనా మీకు కుదిరితే వెళ్ళండి. భగవాన్ రమణ మహర్షి మనం చూడలే, కానీ రమణ మహర్షి ఫాలో అయ్యారు. ఆయన యొక్క తత్వాన్ని చిన్నప్పటి నుంచి ఆచరిస్తూ ఆయన మౌన స్వామి అంటారు. ఎప్పుడు మొహం ఇలా నవ్వుతూ ఉంటుంది. అక్కడ మిరాకిల్స్ ఏంటంటే నేను దాదాపు ఒక 5-6 సార్లు వెళ్ళా. ఈ సాధన మార్గంలోకి వచ్చినాక అక్కడ ముందు మనం లెటర్ పెట్టాలి. లెటర్ పెట్టి ఆయన మన దగ్గర కూర్చోగానే చూస్తారు. ఫస్ట్ మనల్ని చూసి ఓకే నువ్వు ఇన్ని రోజులు ఉండే ఇల్లు అంటే మన యొక్క స్థితిని బట్టి చెప్తారు ఉండాలా వద్దా అని. ఆయన ఉండమాలంటే మినిమం 3 to 5 days ఉండమంటారు. అలా అక్కడ సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఎర్లీ మార్నింగ్ ఆయన 3కి లెగుస్తారండి. ఒక హాల్ ఉంటుంది, హాల్లో ఆర్చ్ మీద ఆయన పడుకుంటారు. ఒక పక్కన లేడీస్ ఉంటారు, ఒక పక్కన జెంట్స్ ఉంటారు. ఎర్లీ మార్నింగ్ 3కి లెగుస్తారు ఆయన లేవగానే మనం కూడా లెగుస్తాం ఆటోమేటిక్గా. అది అలా లేపేసిద్ది, మనకి మన ప్రమేయం ఏమి ఉండదు. చక్కగా బయటకు వెళ్తారు, ఫ్రెష్ అవుతారు, వచ్చి 3:30కి మెడిటేషన్లో కూర్చుంటారు. ఏం మాట్లాడరు. 3:30 నుంచి 10 వరకు మెడిటేషన్ ఉంటుంది అక్కడ. మార్నింగ్ 3:30 నుంచి 10 వరకు ఇంకా అలాగే కూర్చుంటారు. ఈ లోపల వచ్చేవాళ్ళు ఆయనేమో అక్కడ నీట్గా రాచి అవుతాడు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ధ్యానం చేయండి, మౌనంగా ఉండండి అని. మన వాళ్ళకి ఏమర్థమైంది, ఆయన చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు చప్పట్లు కొట్టుకుంటా. ఆయన చెప్పేది ఒకటి, వీళ్ళు చేసేది ఒకటి. వేల్పూర్ మౌనస్వామి. అటువంటి ప్లేస్లకు అప్పుడప్పుడు వెళ్ళాలి. మన జీవితంలో అద్భుతమైన ఆధ్యాత్మిక ట్రాన్స్ఫర్మేషన్ రావాలి అంటే, ఒక ఇంజనీరు గొప్పగా ఇంజనీర్ అవ్వాలంటే ఒక అద్భుతమైన ఇంజనీర్ దగ్గరికే వెళ్ళాలి. అట్లాగే నువ్వు ఒక ఆధ్యాత్మికతలో నువ్వు ఒక గొప్ప సాధకుడివి,
ఒక జ్ఞానపరంగా ఎదగాలంటే అటువంటి మహనీయులు మనం దర్శించాలి. అన్ని వదిలేసి వెళ్ళమంటలా. ఖాళీగా ఉన్నప్పుడు శనివారం ఆదివారాలు వచ్చినప్పుడు చక్కగా ఫ్యామిలీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి. ఆశ్రమ వాతావరణం చూపించాలి. పిల్లలకు మనం చదువు ఆస్తులు ఇవ్వటం కాదు, లైఫ్ ఎసెన్స్ తెలియాలి. ఏంటి ఈ జీవితం, మనం ఎందుకు వచ్చాం. ప్రతి మనిషికి ఒక పర్పస్ ఉంటుంది. మన ఇంట్లో ఉన్న మన పిల్లలకు కూడా ఒక లైఫ్ పర్పస్ ఉంది. మనం దాన్ని గుర్తించట్లా. దాన్ని గుర్తించట్టుగా వాళ్ళని మనం రుద్దుతూ ఉంటాం పద్దాకులు. ప్రతి మనిషికి ఒక లైఫ్ పర్పస్ ఉంటుంది. భౌతిక జీవితంతో పాటు ఆధ్యాత్మిక జీవితంలో ఒక పర్పస్ పెట్టుకొని మనం ఈ భూమి మీదకి రావటం జరుగుతుంది. ఇక్కడున్న ఈ మాయా ప్రవర్తన వల్ల ఈ మాయలో చిక్కుకొని ఇదే జీవితం, ఇదే నా కుటుంబం, ఇదే అనుకుంటారు. కుటుంబం ఉండాలి, కుటుంబమే ఫస్ట్. కానీ ఆధ్యాత్మికత అనేది కూడా ఇంకా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. అట్లా వేలుపూరి మౌనస్వామి ఉన్నారు. తర్వాత సురేంద్ర బాబా 200 సంవత్సరాలు జీవించాడు ఆయన. ఈ రాజమండ్రి వెళ్ళే రూట్లో ఉంటుంది. రీసెంట్గానే మరి ఆయన సమాధి అయ్యారు. అటువంటి గొప్ప యోగులు ఎంతో మంది ఎన్నో ప్లేసెస్లో ఉన్నారు. అటువంటి మహనీయుల యొక్క స్పర్శ తగిలితే చాలు మనకి జీవితం ధన్యమైపోద్ది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఎవరైనా ఇప్పటి నుంచి మీ జీవితం యొక్క ఉద్దేశం ఏంటంటే, భౌతికంగా చెబుతాం నేను అది కావాలి, నాకు ఇది కావాలి. కానీ మన యొక్క జీవితం యొక్క లక్ష్యం బాగా సాధన చెయ్యాలి. చెప్పండి, బాగా సాధన చేయాలి. అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని మనం పొందాలి. శాకాహారిగా మారాలి. శాకాహారిగా మారాలి. అందరికీ శాకాహారం గురించి చెప్పాలి మై డియర్ ఫ్రెండ్స్. భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, నువ్వు ఒక అహింసావాదిగా ఉంటే నువ్వు 1000 యాగాలు యజ్ఞాలు చేసిన దాంతో సమానం అంటారు శ్రీకృష్ణ భగవాన్. నువ్వు అహింసగా ఉండు, ఏ జీవిని హింసించబాకు, మాట ద్వారా ఎవరిని హింసించబాకు. నువ్వు ఇక్కడ క్లాసులు విని తర్వాత అన్ని చేసి నీ మాట ద్వారా ఎదుటోళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే ఇట్స్ ఎ జీరో. మన మాట ద్వారా కానీ మన చేత ద్వారా కానీ ఏ వ్యక్తి కూడా ఇబ్బంది పడకూడదు. అర్థమైందా? ఇప్పుడు ఇంట్లో అత్త కోడలు ఉంటారు. అత్త తిడతా ఉంటే కోడలు సైలెంట్గా ఉండాలి. అత్తను కూడా అమ్మ అని పిలవాలి. అసలు మీరు ఈ రోజు నుంచి అత్తను అమ్మ అని పిలవండి, ఇన్ని ట్రాన్స్ఫర్మేషన్ అయింది దీంట్లో. ఏంటి మా కోళ్ళు ఈరోజు విచిత్రంగా మాట్లాడుతుంది, అమ్మ అని పిలుస్తుందంట. అమ్మ అనే పదంలో ఒక వైబ్రేషన్ ఉంది కదా. కోడలు అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఎక్కువగా మనుషుల్లో ఎక్కువ తేడాలు వస్తుందని ఫ్యామిలీస్లో ఈ ఈ వీటి దగ్గరే. ఈ మ్యారేజ్ అయినాక ఇద్దరు మంచివాళ్లే, ఇద్దరిని జడగొట్టే సీరియల్స్. అవునా కాదా కృష్ణకుమారి గారు? అవునా కాదా? నిజం మాట్లాడుకుందాం. అవునండి. అత్త మంచిదే, అత్త మంచిదే, కోడలు మంచిదే. అత్త ఏమో అత్త సీరియల్ చూసిద్ది, కోడేమో కోడలు సీరియల్ చూసిద్ది. సో ఈ సీరియల్స్ అయిపోయాక కూర్చొని ఇవి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఆలోచిస్తారు. ఈ సీరియల్స్ ద్వారా జీవితాలు ఎక్కువ డిస్టర్బెన్స్ వస్తున్నాయి. లేకపోతే అత్త మంచిదే, కోడలు మంచిదే. ఆ సీరియల్లో జరిగే సంఘటనలకు మన జీవితానికి సంబంధమే ఉండదు. కానీ వాటిని మన జీవితంలో తీసుకొని మనం ఇంప్లిమెంట్ చేసి ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నాం. అందుకని నేను ఎప్పుడు కూడా ఈ సీరియల్స్ని వ్యతిరేకిస్తానండి. నేను పొరపాటున మా చుట్టాల్లో కానీ నేను వెళ్ళినప్పుడు సీరియల్స్ చూసాడంటే వాళ్ళు అవుట్. సో కాబట్టి అత్తను కూడా అమ్మ అని పిలవండి. అమ్మ అంటే ఎంత మంచి పదం ఉంది దానిలో, ఎంత మంచి వైబ్రేషన్ ఉంది. తను ఫీల్ అయిద్ది, అబ్బా నా కోడలు అమ్మ అని పిలుస్తుంది, ఇక ఈ రోజు నుంచి నేనేం అనకూడదు తన్ని అంటదానని తనకు వదిలిపెట్టేయండి. అక్కడ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు. మళ్ళీ అమ్మ అని పిలవటంలోనే ఒక అద్భుతమైన వైబ్రేషన్ అది. అందుకని ఈరోజు సెషన్లో ఉన్న కోడళ్ళందరూ కూడా మీ అత్తను అమ్మ అని పిలవండి. అమ్మ అని పిలిస్తే ఆటోమేటిక్గా మీకు కావాల్సినవి మీకు వస్తాయి. ఆమె దగ్గర కోపం పోద్ది, ద్వేషం పోద్ది, చక్కగా ప్రేమతో ఉండొచ్చు. సో ఫ్రెండ్స్, కాబట్టి మనకి ఇక్కడ 2 రకాల జీవితాలు ఉన్నాయి. ఒకటి ఆధ్యాత్మిక జీవితము, భౌతిక జీవితము. భౌతికంగా మనం హాయిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఫ్యామిలీస్తో గడపాలి, మంచిగా సంపాదించుకోవాలి, అన్నీ ఉండాలి. కానీ ఆధ్యాత్మికతలో ధ్యానం ఉండాలి, జ్ఞానం ఉండాలి, శాకాహారం ఉండాలి. ఈ మూడింటిని మనం ఆచరిస్తూ అనుసరిస్తూ ఈ మూడింటిని మనం ప్రపంచానికి తెలియజేయటమే మన యొక్క ఉద్దేశం. అర్థమైందా? ధ్యానం నేర్చుకుంటున్నాం, ధ్యానం గురించి 10 మందికి చెప్పండి. నేను శాకాహారిగా మారాను, శాకాహారిగా ఒక 10 మందికి చెప్పండి. అర్థమైందా? రాత్రి శాకాహారిగా మారాము, శాకాహారం గురించి చెప్పండి.
ఇవి చేసుకుంటా వెళ్తే మన ఆధ్యాత్మికంగా కూడా మన సేవ మనం చేసినట్టే. అర్థమైందా? మనం ఏం చేస్తున్నాం, ధ్యానం గురించి తెలుసుకున్నాం కానీ చవట్ల. ఎంతమంది చెప్తున్నారు మెడిటేషన్ చేయమని వేరే వాళ్ళకి సెషన్లో? సుదీక్షమ్మ గారు అన్మ్యూట్ చేసుకోండి, ఎందుకంటే డైనమిక్ మా అన్మ్యూట్ చేసుకొని తల్లి. మిమ్మల్ని చూస్తుంటేనే మంచి ఒక ఎనర్జీ ఫామ్ అవుద్దమ్మా, నాకు ఎందుకో తెలియదు. అన్మ్యూట్ చేయండి. సురేష్ గారు మాట్లాడు. మీరు నిన్ను ఎంతమందికి చూస్తుంటే కూడా ధ్యానం నాకు ఎంతమందికి ధ్యానం? ఒక మీ మేడం గీత గారు అయితే స్కూల్ అందరికి ధ్యానం చేపిస్తుంది రోజు. రాత్రి మెసేజ్ పెట్టారు మేడం. పిల్లలందరికీ ధ్యానం నేర్పాను శివ గారు, అందరు అద్భుతంగా చేస్తున్నారు, నా ప్రమేయం లేకుండానే నేను వెళ్ళేసరికి ధ్యానంలో కూర్చున్నారని చెప్తున్నారు. నేను నేర్పడానికి కొంచెం టైం పడుతుంది, ఈయన రకాలు లేదు. అన్మ్యూట్ చేసుకో, మ్యూట్ లో పడ్డారు. సురేష్ గారు మీరు మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి. సార్ నేను చెప్తున్నా, అంటే ధ్యానం గురించి చెప్తున్నా, శాకాహారం గురించి చెప్తున్నా. కాకపోతే శాకాహారం గురించి చెప్తే మాత్రం చాలా మంది రివర్స్ గా చెప్తున్నారు. మానేసిన అని అందరు మానేయాలా? మనకు వచ్చేది అక్కడే. అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఎవరిని బలవంతం చేయదు సార్, మనం చెప్పటమే మన పని. శాకాహారిగా మారు, శాకాహారిగా మారు, ప్రేమతో చెప్పాలి. నేను బలవంతం సార్ చెప్తున్నా జస్ట్. కాకపోతే వాళ్ళు ఏమంటున్నారు, ఇక వాళ్ళు ఏదో అంటున్నారు నెగిటివ్ గా, అన్న వాళ్ళు అన్ని అని వదిలేస్తున్నాం అంతే. సహజంగా ఎందుకు అంటే జనరల్ గా ఇప్పటి వరకు మనం కూడా ఒకప్పుడు తిన్నవాళ్ళమే కాబట్టి సడన్ గా మనిషిలో మార్పు కాదు. మనం దాన్ని సైంటిఫిక్ గా శాస్త్రీయంగా వాళ్ళకి చెప్పాలి, శాస్త్రీయంతో వెళ్ళాలి, సైంటిఫిక్ గా వెళ్ళాలి. చెప్తున్నా సార్, ఇప్పుడు 72 hours ఇట్లా అన్ని చెప్తున్నా కానీ ఏదైనా అది లేకుంటే బలం లేదు అన్నట్టుగా వాళ్ళు రివర్స్ గా చెప్తున్నారు. మరి అప్పుడు మీరు ఏం చెప్తున్నారు దానికి? నేను చెప్తున్నా సార్, ఇప్పుడు మనకు జంగమయ్య సార్ చెప్పింది కదా, వీళ్ళు జంగమయ్య సార్ గురించి కానీ, మన ఇప్పుడు బిబి చౌహాన్ సార్ ఉన్నారు కదా, వాళ్ళ గురించి వీళ్ళు మొత్తం అంటే అన్ని రోగాలతో ఉన్న వాళ్ళు అవి తగ్గించుకొని ఇప్పుడు ఇలా బతుకుతున్నారు, అందరికి అంటే ఆదర్శంగా గురువుగా బతుకుతున్నారు అనే ఉద్దేశం కూడా చెప్తున్నాను. ఇనే వాళ్ళు ఒకటే చెప్పాలి, ఎప్పుడైనా అర్థం చేసుకోలేదు సార్. మనం బయటికి వెళ్ళి ఈ వెజిటేరియన్ గురించి చెప్పేటప్పుడు ఒక మాట చెప్పండి. నువ్వు కోడిని నువ్వు తీసుకొచ్చి నువ్వు చంపి నువ్వు దాన్ని కోసి నువ్వు తిను. ఏం చెప్పాలంటే ఏం వ్యతిరేకం, ఎవరు అందరూ రకరకాలుగా మాట్లాడతారు, ఏంటి సహజం. వాళ్ళకి చెప్పి నువ్వు కోడి తినేటప్పుడు వేరే వాళ్ళ చేత కట్ చేపిస్తున్నావు కదా, అలా కట్ చేపించకుండా లైవ్ కోడిని తీసుకొచ్చి నీ చేతితో నువ్వు దాన్ని చంపి దాన్ని క్లీన్ చేసి తిను అని చెప్పాలి. దెబ్బకి కొంత మార్పు అక్కడే వస్తుంది. ఎవరు చేయలేరు అట్లా. మనసున్న మనిషి ఎవరు ఒక జీవిని చంపలేడు, దాన్ని కట్ చేయడం కూడా మనసు రాదు. ఇంకా అదొకటి చెప్పండి. ఇంకోటి ఏంటంటే మాంసం తింటే శక్తి వస్తుంది అన్నదానికి ఇంకోటి మనం ఏం చెప్పాలంటే, మనం ఇప్పుడు ఒక మనిషి చనిపోతే ఏం చేస్తున్నారు, ఊరు బయట వేస్తున్నారు, అవునా కదా? మరి ఆ చనిపోయిన శరీరాన్ని మనం దానికి ఒక స్పైసీస్ అని అవి వేసి వాటిని కడుపులో వేసుకున్నాం అంటే వాటికి మన పొట్టే శ్మశానం. సో ఈ 2 పాయింట్లు చెప్తే కొంత ట్రాన్స్ఫర్మేషన్ అనేది వస్తుంది. చెప్పటం మన బాధ్యత. వాళ్ళు తీసుకుంటారా తీసుకోరా అనేది మార్పు అనేది నిదానం వస్తూ ఉంటుంది. చెప్పండి శ్యామల మేడం. చెప్పడం ద్వారా ఒక శిష్యుల అని తన గ్రూప్ లో జాయిన్ అయ్యారు సార్, తన కూడా చేస్తున్నారు. ఓకే మేడం, ఎక్సలెంట్. మా అమ్మ కూడా చేస్తుంది, తన ఇంట్లో చేస్తుంది, నాన్ వెజ్ కూడా మానేస్తుంది. ఎక్సలెంట్ అండి. ఓకే, అట్లా మన ప్రయత్నం మనం చేయాలి. మన ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా 5 ఉంటే 3 నాన్ వెజ్ ఉంటారు, 1 శాకాహారి ఉంటారు. చాలా రేర్ ఉంటారు ఫ్యామిలీ అంత వెజిటేరియన్ గా మారేవాళ్ళు. ఎవరి కోసం మారుతున్నామండి? ఇదేమన్నా ఇప్పుడు మనం చెబుతున్నాం ఇది మన కోసం చేసుకునేదా? ఎవరి కోసం వాళ్ళు మారితే వాళ్ళకే మంచి రిజల్ట్ కదా. ఈరోజు వచ్చే రోగాలన్నీ కూడా
మ్యాక్సిమం నాన్ వెజ్ తింటే వల్ల వస్తుందని శాస్త్రజ్ఞులు కూడా చెప్తున్నారు. రీసెంట్గా మనకి ఎన్విరాన్మెంట్ సైన్స్ వాళ్ళు చెప్పారు, ఈ భూమి మీద ఇంకా 60% పీపుల్ కనుక వెజిటేరియన్స్గా మారిపోతే భూలోకం అంతా కూడా అంతరించిపోద్దని చెబుతున్నారు. దానికి దీనికి ఎంత రిలేషన్ ఉందో చెప్పండి. నేచర్ డిజాస్టర్స్ అన్ని కూడా దీనివల్లే వచ్చేది. భూకంపాలు కానివ్వండి, సునామీలు కానివ్వండి, ఇవన్నీ కూడా. ఇప్పుడు ఒక మనిషిని మనం చిన్నగా గిచ్చితేనే వాడంత అల్లాడిపోతుంటే ఒక బతుకున్న కోడిని మేకని ఎలా చంపుతాం మనం? మనకన్నా అద్భుతమైన జ్ఞానంతో అవి జీవిస్తాయి. వాటికి మనకేముంది, మాట్లాడటం తెలియదు. మిగతా సెన్సెస్ అన్ని మనకన్నా వాటికి ఎక్కువ ఉంటాయి. ప్రకృతి వచ్చే వైపరీత్యాలన్నీ కూడా అవే ఫస్ట్ కనిపెట్టేది, అవునా కదా? సో కాబట్టి మనం ప్రతిరోజు కూడా మనం చేయాల్సిన రిజల్ట్ ఓరియంటెడ్ మనకు అవసరంలా. మన పని మనం చేస్తున్నామా లేదా, వెజిటేరియన్గా మారండి అని చెప్తున్నామా లేదనేది మన అల్టిమేట్. అర్థమైందా? వాళ్ళతో వితండవాదానికి దిగొద్దు. చాలా మంది మాట్లాడుతూ ఉంటే ఇంకేయో మనకు అవన్నీ అనవసరం. మనం చెప్పాల్సింది ఒకటి, అరే నాయన నువ్వు ధ్యానంలోకి రా, ధ్యానం చేస్తే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. వచ్చాక ఒక 1 వీక్ అతనే వెజిటేరియన్గా మారుతాడు. అర్థమైందా? మనది ఎప్పుడు స్ప్రెడింగ్ ద మెసేజ్ టు ద పీపుల్, టు ద సొసైటీ. అందరికీ దాన్ని స్ప్రెడ్ చేయడమే మన పని. రిజల్ట్ గురించి మనకు అవసరంలా. పత్రి సార్ కూడా ఎన్నో యజ్ఞాలు పెట్టాడు, ఎన్నో యాగాలు చేశాడు. ఏ రోజు కూడా ఆయన ఒకటే చెప్పేవాడు, మనకి రిజల్ట్తో సంబంధం లేదు. పిఎస్ఎస్ మూమెంట్ ఉంది 3 విషయాలకి: ధ్యానాన్ని చదవటానికి, అందరినీ శాకాహారులుగా తయారు చేయడానికి, అర్థమైందా, అందరినీ జ్ఞానవంతులుగా మార్చడానికి పిఎస్ఎస్ మూమెంట్ పనిచేస్తుంది. పిఎస్ఎస్ మూమెంట్లో ఎన్నో వింగ్స్ ఉన్నాయి. ఆ వింగ్స్ యొక్క ఎసెన్స్ కూడా ఇదే. ఒకటి, మనుషులను ధ్యానంలోకి తీసుకురావటం, ధ్యానంలో తీసుకొచ్చి తన తత్వాన్ని తనకు తెలియజేయటం. ఒకటి, శాకాహారిగా మారటం. ఇంకోటి, ఈ జ్ఞానాన్ని మనం విరివిరిగా పంచడం అందరికి. అది పిఎస్ఎస్ మూమెంట్ యొక్క 3 అతి మెయిన్ 3 ఆదర్శాలు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు క్లాసు. సో ఈసారి నుంచి మన జీవితం యొక్క ధ్యేయం అంటే ఏం చెప్తారు శ్రీహరి గారు? అడ్మిట్ చేసుకోవాలి. మీ జీవితం యొక్క ఉద్దేశం అంటే ఏం చెప్తారు మీరు? అదే అందరికి కొంతమంది చెబుతున్నారు కదా, శాకాహార ర్యాలీ, ధ్యాన మార్గంలో, ఆరోగ్యపరంగా కానీ అన్నిటికీ ఇప్పుడు ఆల్రెడీ నేను స్టార్ట్ చేశాను. కనపడిన వాళ్ళకల్లా చెప్తున్నాను. ప్లస్ మా వాళ్ళకు కూడా, మా స్టాఫ్ ను కూడా మొత్తం మొన్న చెప్పాను, మీరు అన్నదే, నువ్వు కోడిని కోసుకొని నీ అంతటా నువ్వే అన్ని తయారు చేసుకుని తినవయ్యా, నీకు తెలుసుద్ది అని చెప్పా. మీరు చెప్పింది చెప్పాను. అది ఎక్సలెంట్. ఇప్పుడు పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ ఏదైనా కానీ అందరికీ ఇప్పుడు ముందర ధ్యాన మార్గంలోకి ప్రచారం చేస్తున్నాను ఎక్కువగా. నాకు చేతనైనంత వరకు, ఉన్నంత వరకు చెప్తూ మార్పు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. వెరీ గుడ్, ఎక్సలెంట్. శ్రీహరి గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్. అట్లాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ధ్యాన ప్రచారం అంటే అదేదో సపరేట్ వర్క్ లా పెట్టుకోవద్దు. మన ఆఫీస్ లో కొలీగ్స్ చెప్పినా ప్రచారమే, మన ఇంటి పక్కలకు చెప్పినా ప్రచారమే, మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పినా ప్రచారమే. అర్థమైంది? దానికి ఏదో సపరేట్ గా కేటాయించాలి. అయితే సండే మాత్రం ప్రతి ఏరియాలో శాకాహార ర్యాలీలు జరుగుతాయి. అంటే శాకాహారతో మేము మూవ్ అవటం జరిగింది. ఎందుకంటే ఎక్కువ ఆదివారం రోజు మాంసభక్షణ అనేది ఎక్కువ ఉంటది కాబట్టి ఆ రోజు ఒక ఆంధ్రాని కాదు, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక అన్ని రాష్ట్రాల్లో కూడా సండే వెజిటేరియన్ ర్యాలీస్ ఇప్పుడు ఎక్కువ జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంకా వెల్యూషన్ ఎక్కువ జరుగుతుంది. వెజిటేరియన్స్ కూడా ఎక్కువ అవుతున్నారు. అట్లాగే వెజిటేరియన్స్ వేగాన్ అంటారు, అంటే ఈ జంతువుల నుంచి వచ్చే ప్రొడక్ట్స్ కూడా వాళ్ళు తినరు. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో నాన్ వెజ్ మనకన్నా ఎక్కువ తింటారు. అటువంటి కంట్రీస్ లోనే ఈ వేగాన్ అనే హోటల్స్ ఎక్కువైపోయినాయి. అంటే ఒక జంతువు నుంచి వచ్చే మిల్క్ ప్రొడక్ట్స్ కూడా ఏమి మిక్స్ అవ్వవు దానిలో. ఆ ఆహారాన్ని వేగాన్ అంటారు, VEGAN. వెజిటేరియన్ నుంచి వేగాన్ గా కూడా మారుతున్నారు. ఓకేనా? సో అంత రెవల్యూషన్ అనేది జరుగుతూ ఉంది మనకు తెలియకుండానే. మన పని ప్రతిరోజు మనం ఈ ధ్యానం గురించి 10 మందికి చెప్పటం, శాకాహారం గురించి చెప్పటం. వీటి గురించి నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇదిగో మాది ఇట్లా సెషన్ ఉంది, దానిలో మీరు జాయిన్ అవ్వండి అని మనం అట్లా ప్రమోట్ చేస్తే చాలు. అదే మన కర్తవ్యం. మన యొక్క జీవిత ఆధ్యాత్మికంగా తీసుకుంటే మన జీవిత యొక్క ఉద్దేశం భౌతికంగా జీవిస్తూ ఆధ్యాత్మికంగా నిరంతరం సాధన ద్వారా, జ్ఞానం ద్వారా ఎదుగుతూ ఇక్కడ భౌతిక జీవితంలో ఆనందంగా జీవించాలి. మనం ఏదైతే ఆధ్యాత్మికంలో పొందుతున్నామో దాన్ని భౌతిక జీవితానికి అప్లై చేసుకోవాలి.
అప్లై చేసుకున్నప్పుడు బ్యాలెన్స్గా లైఫ్ వెళ్తుంది. ఏది వదిలేసినా కూడా మళ్ళీ కష్టమే. ఏది వదిలేయకూడదు. అర్థమైందా? భార్య మీద అలిగో, ఫ్యామిలీ మీద అలిగో నేను వెళ్ళి ధ్యానం చేసుకుంటానంటే నువ్వు హిమాలయాలు కాదు, మానసరోవరం వెళ్ళినా కూడా ఆడికి వెళ్ళినంతసేపు గుర్తురా, ఆడెళ్ళి కళ్ళు మూసుకొని వీళ్ళే గుర్తొస్తూ ఉంటారు. మళ్ళీ ఆడి నుంచి ఎక్కడికే రావాల్సి వస్తుంది. అందుకని బుద్ధుడు మహానుభావులు ఇవన్నీ అనుభవించి మధ్య మార్గం కరెక్ట్, నువ్వు ప్రాపంచికంగా మీ భార్యతో ఆనందంగా ఉండు, పిల్లలతో ఆనందంగా జీవించు, ఆధ్యాత్మికంగా ప్రతిరోజు 2-3 గంటలు సాధనకు పెట్టు అని చెప్పారు. అర్థమైందా? అది సంగతి. ఈరోజు సెషన్ అది మై డియర్ ఫ్రెండ్స్.